ఇవాళ ఒక ప్రభుత్వం అనేది మన గతంలో మనం ఏది రోడ్డు పని చేశారనుకోండి, ఒకళ్ళు రోడ్డు వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ రోడ్డు వేసిన తర్వాత డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీటి మొత్తం రోడ్డు తవ్వేస్తారు. ఆ తర్వాత పైపులు వేస్తాడు. వాళ్ళు ఎప్పుడో కొంతకాలం పాటు అలాగే ఉంచుతారు. ఈయన రికార్డులో రోడ్డు ఉంటుంది, కానీ ఇక్కడ రోడ్డు ఉండదు. ఇక్కడ తవ్విన గుంటే ఉంటుంది. దాన్ని 2 ఏళ్ల దాకా జనం బాధపడుతూ గుంటలో పడుతూ చావులు చేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు వాళ్ళు పూడుస్తారు. పూడ్చిన తర్వాత గుంటలు ఏర్పడతాయి. మళ్ళీ వచ్చి వీళ్ళు వేయరు. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ వేరు, ఈ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఉండదు. ఇంకా ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్ళి ఆ వైర్లు దాని మీద వదిలేస్తారు. ఎవరికైనా తగిలి చచ్చుకుంటాడు. ఇట్లా డిపార్ట్మెంట్లుగా ప్రభుత్వాలు పనిచేయడం మనం చూసాం. ఇక్కడ కూడా మనం చూస్తే కనుక ఈ యొక్క డిపార్ట్మెంట్లుగా ఒక కనిపిస్తున్నటువంటి విధానం ఉన్నప్పటికీ కూడా నా వంటి వారికి ఇదంతా ప్రణాళికాబద్ధంగా ఏదో జరుగుతోందా, దీని వెనకాలనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతోంది. ఆ విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ప్రజాస్వామిక ప్రభుత్వాలు పనిచేసేటప్పుడు సాధారణంగా 4 పిల్లర్స్ మీద ఉంటాయి అని మనం చెప్పుకుంటాం. అవి ఎగ్జిక్యూటివ్ అని, లెజిస్లేటర్ అని, అదేవిధంగా పత్రికలని, తర్వాత జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థని 4 పేర్లు చెప్పుకుంటాం. ఇది ఎగ్జిక్యూటివ్లో ఒక భాగమే అవుతుంది. స్వతంత్రమైనటువంటి వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది. ఇవన్నీ వేరువేరు వ్యవస్థలకు పనిచేస్తాయి. కానీ వేరువేరు వ్యవస్థలకు పనిచేసేటువంటి మంచి విధానం మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇవాళ నుంచి మొదలైందని చెప్పట్లేదు, నీ వల్ల వచ్చింది, ఆడి వల్ల వచ్చిందని చెప్పట్లేదు. ఈ వ్యవస్థలు ఎప్పటి నుంచి తగులుడుతున్నాయి మేము చూస్తున్నాం. మా కళ్ళతో అనేక సార్లు మేము అభ్యంతరాలు వ్యక్తం చేశాం. ఈ జరుగుతున్నటువంటి విధానం ఏదైతే గాడి తప్పుతున్నటువంటి విధానం ఉన్నదో ఇది పెరుగుతున్నది. ఈ మధ్య యాక్సిలరేట్ అవుతుందని మేము గమనిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మేము చెప్తూ ఉన్నాం. ఇది ఒక్క వ్యవస్థలో కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లెజిస్లేటర్ అంటే మనకి చట్టసభల్లో ఎన్నికైనటువంటి వాళ్ళు. గతంలో మనకి పార్టీలు మారుతూ ఉండేవారు. గతంలో ఇప్పుడు కాదు, ఒక 40 ఏళ్ల క్రితం బీహార్లో ఒక జోక్ ఉండేది. బీహార్ కాదు, హర్యానాలో. ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే ఒకవేళ కనుక ఆ పార్టీ నెగ్గితే ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, ఎవరు దేవీలలో ఎవరు ముఖ్యమంత్రి అవుతాడు, ఓడిపోతే కనుక భజనలాల్ అవుతాడు. భజనలాల్ ఏ పార్టీ నెగ్గినా సరే అందరినీ తీసుకొచ్చి తను ముఖ్యమంత్రి అవ్వగలుగుతాడు, ఏ పార్టీలో ఉన్నా. అతనికి క్యాపబిలిటీ ఉండేది. ఇలాగ రకరకాల జోక్స్ ఉండేవి. ఆయారాం అనేది గయారాం అనేది పేరు. ఒక ఎమ్మెల్యే జంపు చేశాడు. ఆయన ఒకే రోజు 3 పార్టీలు జంప్ చేశాడు. పొద్దున్న పార్టీలో ఉన్నాడు, మధ్యాహ్నం ఇంకో పార్టీలోకి వచ్చాడు, సాయంత్రం ఇంకో పార్టీలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి గయారాం అని ఒక మాట వచ్చింది మనకి. ఇది మన విధానం. ఇలాగా జరుగుతూ ఉండేవి. రాజీవ్ గాంధీ గారి హయాంలో ఈ విధంగా పార్టీలు మార్చడానికి కొంత అడ్డుకట్ట వేసే విధానాన్ని కనిపెట్టారు. అయినప్పటికీ మన వాళ్ళు ఏం చేస్తారంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని మనకు సామెత ఉన్నట్టుగా నువ్వు ఎన్ని చట్టాలు చేస్తే దాన్ని ఎట్లా తూట్లు పడవాలో దానికి మేము మార్గం ఆలోచిస్తాం. ఇదంతా తేల్చాల్సిన స్పీకర్ కదా. స్పీకర్ మీద చేయి పెట్టి ఉంచుతాం. ఆ స్పీకర్ ఎప్పటికీ తేల్చడు. ఆ శాసనసభ కాలం పూర్తవుతూ ఉంటుంది. ఆయన నా అధికారాలు నువ్వు వేలు పెట్టడానికి వీల్లేదని జ్యుడిషియరీకి చెప్తాడు. జ్యుడిషియరీ తేల్చదు, వీళ్ళు తేల్చరు. అంచేత చట్టం అలా ఉండగానే ఖచ్చితంగా దాన్ని ఉల్లంఘన చేయడం బాహటంగా కనిపిస్తుంది. చాలాసార్లు ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ కేవలం ప్రమాణ స్వీకారం గడిలోగా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కొనుక్కుని వేరే ప్రభుత్వాలు ఏర్పడడం మనం చూసాం. అనేక సార్లు అనేక రకాలైన ఆరోపణలు వచ్చినాయి. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదేవిధంగా సిబిఐ, ఈ వ్యవస్థల్ని అధికార పక్షం వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకుంటారు. అధికార పక్షం వాళ్ళు అనుకూలంగా ఉపయోగించుకోవడం అనేది ఎప్పుడూ భారతదేశ చరిత్రలో ఉంది. కానీ ఎముకలు మెళ్ళ వేసుకునేటువంటి విధానం తక్కువ ఉందేమో, ఇవాళ బాహటంగా మెళ్ళ వేసుకునే విధానం కనిపిస్తుంది. అంచేత ఇవాళ దేశంలో అధికార పక్షానికి ఎవరు అనుకూలంగా ఉన్నారో మీరు రాసి పెట్టుకుంటే వాళ్ళు ఎవరి మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చూడదు. వాళ్ళ మీద చిన్న రైడ్ కాదు, వాళ్ళకి ఏమైనా సమస్య కాదు. వాళ్ళకి వ్యతిరేకంగా ధిక్కరించిన వాళ్ళందరి మీద ఈ వ్యవస్థలు విరుచుకుపడతాయి. అంచేత ఈ వ్యవస్థలను వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకోవడం ఆ పాలకపక్షం వాళ్ళు మొదలుపెట్టారు. వీళ్ళు కాదు, ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. వీళ్ళు దాన్ని ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొంచెం ఉధృతంగా చేస్తున్నారు.